హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే ఉదయాన్నే లేచి మా వారైతే మార్కెట్కి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడండి. నేనైతే కొంచెం ప్రతిరోజు ఎర్లీగానే బయలుదేరుతాడు. ఎందుకంటే ఎర్లీగా వెళ్తే మార్కెట్లో నిదానంగా చూసి అన్ని రకాలు తీసుకోవాలి. మేము ఒక ఐటెం కాదు కదండి, లేటుగా వెళ్ళినా ఏదో ఒకటి చూసి తెచ్చుకోవడానికి అన్ని రకాలు తీసుకురావాలి. కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తే నిదానంగా తీసుకోవచ్చు అని ఆయన ఒపీనియన్. టైం అయితే ఆల్రెడీ 5:30 అయిపోయిందండి. బయట చూస్తే తెల్లారలేదు, చీకటిగానే ఉంది. కానీ ఎంటీ బాక్సులు మొత్తం ముందేసేసుకొని మా వారైతే మార్కెట్కి బయలుదేరిపోయాడండి. నేనైతే చెప్పాను, ఈరోజు చిన్న వీడియోలు తీసుకురావు, నువ్వు ఎలాంటి కూరగాయలు తీసుకుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పానండి. ఎందుకంటే నేనైతే మార్కెట్కి వెళ్ళను, ఆయన తెస్తే సేల్ చేయడం మాత్రమే, ఇక్కడ బట్టికేనండి. అందుకే నేను మీకు కూడా చూపిద్దాం అనుకున్నానండి. మా వారికైతే అక్కడ కూరగాయలు కొనటమే సరిపోతుంది. అందుకని చెప్పి కానీ నా కోసం ఈరోజు తప్పక తీసుకురమ్మని చెప్పానండి. సరే తీసుకొస్తానన్నారు. మార్కెట్కి వెళ్ళారండి. వెళ్ళంగానే ఈ బీరకాయలు అయితే కనిపించినాయి అంట. ఇవైతే చాలా బాగున్నాయి. ఈ బుడ్డికాయలు అయితే నాటుకాయలండి, లోకల్ కాయలు. ఇదిగో ఈ బోరకాయలు అయితేనేమో పందిరికాయలండి. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయండి. గంపల్లో అయితే భలే పేర్చారు. ఈ చిక్కుడుకాయలు కూడా సూపర్ ఉన్నాయండి. అంతలోకి దొండకాయల బండి వచ్చిందంటండి. చాలా తక్కువ వచ్చినాయి అంట. అందుకని ముందు మాకు బండిలోకి అయితే ఒకటి ఏం చేశారంటండి. నెక్స్ట్ అయితే ఈ క్యాబేజ్, కీరా ప్లస్ ఆలు ఈ మూడైతే ఉన్నాయంటండి. వీటిని కూడా తీసేసి వీటిని అయితే చూసేది ఉండదండి, ఆలు నీట్గానే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అయితే దోసకాయలండి. ఈరోజు మనకేసే రైతు అయితే దోసకాయలు అయితే తీసుకురావట్లేదండి. ఎందుకంటే తనకైతే హెల్త్ బాగాలేదని తీసుకురావట్లేదు. కాబట్టి మార్కెట్లో వేయాల్సి వచ్చిందండి. ఇవి చూసినప్పుడు అయితే అంత క్వాలిటీగా లేవండి, కానీ తప్పదు కదా. కస్టమర్లు అయితే ఖచ్చితంగా దోసకాయ అడుగుతారండి. అందుకని మార్కెట్లో వేయాలని చెప్పి మా వారు చూసినప్పుడు బాగాలేవని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటండి. ముందుకెళ్ళినప్పుడు ఇంకొక లాట్ అయితే కనిపించిందంట. అవైతే పర్లేదు, యావరేజ్గా బాగానే ఉన్నాయి అనిపించిందంటండి. కానీ ఈ రోజుకి తప్పదు, రేపైతే మళ్ళీ తను తీసుకొస్తాడండి. అందుకని చెప్పి తీసేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే టమాటా బండి వచ్చేసింది. మాకు కావాల్సిన ట్రేలు అయితే తీసేసుకున్నాడు. ఇంకా ఇంటికి వస్తూ ఉండగా అయితే ఈ గుమ్మడికాయలు కనిపించినాయి అంటే బుడ్డిగా భలే ఉన్నాయండి. అవి కూడా తీసేసుకున్నాడంటండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకొని ఆ బండిలో అయితే సర్దేయించేసాడండి ముఠావాళ్ళ చేత. కొన్నట్టుగా బండిలో అయితే నీట్గా సర్దేస్తారండి. ఎందుకంటే తర్వాత అన్నీ ఒకేసారి లేట్ అవుతుంది కదండి. అందుకే కొన్నట్టు ముందు బండిలో వేయించేస్తాడంట. ఈ మధ్యలో అయితే నాకు ఒకసారి ఫోన్ చేస్తారంటే, నువ్వైతే రెడీ అయ్యి ఉండు, పిల్లల్ని రెడీ చేసి ఉండు, ఇంకా నేను వచ్చిన వెంటనే అయితే బయలుదేరదామని చెప్పి ఇంకా నేనైతే పిల్లల్ని అయితే రెడీ చేశాను. మా పెద్ద బాబు రెడీ అయిపోయాడు ఆల్మోస్ట్. చిన్న బాబు కూడా రెడీ అయ్యాడండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. మా వారు వస్తే ఇంకా మేము బయలుదేరుతామండి. వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మేమైతే ఇద్దరం కలిసి మా పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. మా వారైతే వచ్చేసారు, పిల్లల్ని అయితే స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా రెడీ అయి ఉన్నాను, కాటాలన్నీ బండిలో పెట్టేసుకొని. ఇంకా చూసారు కదా, మా పాయింట్ దగ్గరికి వచ్చేసాం. నేతి బీరకాయలు చూసారు కదా, పందిరి బీరకాయలు తీసుకొచ్చారండి, నాటి కాకుండా. ఇంకా మేము సర్దుతూ ఉండగా అంతలోకి మాకు వేసే రైతు బెండకాయలు కూడా తీసుకొచ్చేసాడండి. అవి తనే ఓపెన్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. యాక్చువల్గా అయితే బెండకాయ రోజు మార్చి రోజు కట్ చేస్తారండి. కానీ ఈయనైతే ప్రతిరోజు తీసుకొస్తాడండి. ఎందుకంటే అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అప్పుడు కస్టమర్లు ఇష్టపడతారని చెప్పి. ఈ మిర్చి చూసారా, 2 రకాల మిర్చి తీసుకొచ్చాడండి ఈరోజు అయితే. కొంతమంది అయితే ఘాటు అడుగుతున్నారు, కొంతమంది ఘాటు లేకుండా అడుగుతున్నారు. అందుకని 2 రకాలు తీసుకొచ్చాడండి. ఈ దొండకాయలు చూసారా, ఇందాక చూసాం కదా బండిలో వేయించాం, అవేనండి. మా స్టాల్లో సర్దినప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో అలాగే ఈ దోసకాయలు కూడానండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా బీరకాయలు అయితే మా స్టాల్లో పెట్టేసాం, చాలా బాగున్నాయండి గంప. ఇక వంకాయలు సర్దడానికి అయితే ప్లేస్ లేదు, అలాగే ఉంచేసాం. ఈ చిక్కుడుకాయలు చూసారు కదా ఇందాక, అవి అంతే ఉంచేసామండి. గుమ్మడికాయలు మాత్రం ఎలాగైనా సర్దాలని చెప్పి ఈరోజు మా వారైతే చేశారు. ఇంకా మా వ్యాపారం అయితే స్టార్ట్ అయిపోయిందండి. కస్టమర్లు వస్తూ ఉన్నారు. ఇక నైట్ దాకా మాకు వీడియో తీయడానికి కుదరలేదు. మా మామయ్య గారు అయితే ఊరి నుంచి వచ్చారండి. ఇంకా వాళ్ళిద్దరూ బిజినెస్ చేస్తూ ఉండగా నేనైతే చిన్న క్లిప్ తీయాలని తీస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ 9 అయిపోయేసరికి మా కూరగాయలు మొత్తం కంప్లీట్గా 90% అయిపోయినాయండి. ఎందుకంటే మా బండి లైన్లో తెచ్చేసాడండి. మేమైతే ప్రతిరోజు ఇలాగే ఆల్మోస్ట్ కూరగాయలు అయిపోగొట్టేస్తాం. ఉదయం మార్జిన్ చూసుకుని అమ్మినా సాయంత్రం అయ్యేసరికి అసలు ధరకు కూడా అమ్మేస్తామండి. ఎందుకంటే క్యాష్ చేస్తాం, వేస్ట్ అయితే అస్సలు చేయమండి. ఒక కూరగాయ పడిస్తే ఏమొస్తుందండి, ఒక పుచ్చు వేస్ట్ తప్ప మేమేమి పడేయం. ఎంతో కొంత ధరకు అమ్మేస్తూ ఉంటామండి. అదే మా ప్లస్ పాయింట్. ఎందుకంటే తక్కువ ధరలకి ఇస్తే సంతోషంగా ఉంటుంది కదండి. ఇంకొక రోజు వచ్చి కూరగాయలు తీసుకుంటారు.
అదే అలాగే ఉంచి పడేస్తే ప్రయోజనం ఏమి ఉండదు కదా. అదేనండి మా బిజినెస్ టెక్నిక్. అలాగని ఇంక మా బాబు మొత్తం కంప్లీట్గా లెక్కేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఫ్రెష్ అయ్యేలోపు వాడికి అది డ్యూటీ అండి. ఇంకా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముందు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.